హలో నమస్తే అండి, నేను మీ శివశంకర్. మీరు చూస్తున్నారు వైఎస్ఎస్ మల్టీ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టినటువంటి ఒక బిజినెస్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 100% లీగల్గా రన్ అవుతుంది ఇండియాలో. ఈ లీగల్ మన యొక్క ఛానల్ ఆనవాయితీ ప్రకారం మనం దీని యొక్క లీగాలిటీ అయితే చెక్ చేసుకుందాం. ఒకసారి గూగుల్లోకి వెళ్ళేసి చూడండి. నేను లీగాలిటీ చెక్ చేస్తే నా యొక్క వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్పీడ్గా చూపించేస్తాను. ఒకసారి అయితే చూసేసేయండి. ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ అన్నది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఇది ఇండియాలో పేద పిల్లలకి ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఫుడ్ విషయంలో కానీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ని బే చేసుకొని ఈ యొక్క ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ అనేది తన యొక్క ఎన్జిఓ కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది గవర్నమెంట్కి ఇయర్లీ కరెక్ట్గా లెక్క చూపిస్తూ లీగల్గా రన్ అవుతున్నటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ మనకు బిజినెస్ ప్లాన్, ఎలాంటి బిజినెస్ ప్లాన్ మనకు అందించింది, బిజినెస్ ప్లాన్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అండ్ అలాగే మనము తమ్నైల్లో చెప్పినటువంటి ఈ కార్ అన్నది మనము ఎంత చౌకగా ఈ బిజినెస్ ద్వారా ఎలా సంపాదించవచ్చు అనే విషయాలని మనము టాపిక్లోకి అయితే వెళ్ళి చూద్దాం. లెటస్ గో ద టాపిక్. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వారు కారు కొనుక్కొని కారులో తిరగాలనేటటువంటి వాళ్ళ యొక్క కళల్ని వాళ్ళు సాకారం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసము ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒక బిజినెస్ ప్లాన్ అందించి దాని ద్వారా చాలా ఈజీగా కార్ను అన్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అందే విధంగా చూస్తూ ఉన్నటువంటి ఒక ప్లాన్ అని చెప్పవచ్చు ఇది. అండ్ ఇక్కడ కార్ని మనం తీసుకోవడమే కాదు, ఇది ఒక ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్ అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఆ బిజినెస్ ప్లాన్ ఏంది, కార్ను ఏ విధంగా పొందవచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కార్ను మెయింటైన్ చేసేటటువంటి స్టేటస్ని మనం ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా అయితే చూడవచ్చు. అది ఏ విధంగానో మనం ఒకసారి బిజినెస్ ప్లాన్లోకి అయితే ఎంటర్ అయ్యి చూద్దాం. ఈ కంపెనీలో మనము బిజినెస్ చేసుకోవాలంటే 4,500 రూపాయలు పెట్టి ఈ కంపెనీలో మనము షాపింగ్ చేసినట్లయితే ఈ కంపెనీ మనకు ఒక బ్రాండెడ్ షూట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు 3 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. అండ్ అలాగే మెడికల్ ఎమర్జెన్సీ బిల్ కింద మనకు హాస్పిటల్ ఖర్చులకి 60,000 రూపాయలు ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఓన్లీ 4,500 రూపీస్ మనము షాపింగ్ చేసినట్లయితే ఈ 3 బెనిఫిట్స్ అనేవి మనము ఈ కంపెనీ ద్వారా పొందవచ్చు. అండ్ ఈ 4,500 ప్యాకేజే కాకుండా మనకి ఇంకొక ప్యాకేజ్ అనేది ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అది ఏంటి అంటే 4,700 ప్యాకేజ్. ఈ 4,700తో మనము ఈ కంపెనీలోకి ఇట్లా షాపింగ్ చేసినట్లయితే మనకు ఒక బ్రాండెడ్ షారీ అన్నది ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే 3 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే ఎమర్జెన్సీ మెడికల్ బిల్ కింద మనకి హాస్పిటల్ ఖర్చులకి 60,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మనము ఈ కంపెనీలో బిజినెస్ చేసుకోవాలంటే మనకు 2 ప్యాకేజెస్ ద్వారా ఈ కంపెనీలో మనము చేరవచ్చు. ఒకటి 4,500 అండ్ అదర్ వన్ ఈస్ 4,700. అంటే 200 డిఫరెంట్తో మనకు బ్రాండెడ్ షూట్ ఆప్ బ్రాండెడ్ షారీ కావాలన్నది మనం డిసైడ్ చేసుకొని మనం షాపింగ్ అయితే దీంట్లో చేయవచ్చు. సో ఒక్కసారి మనము 4,500 రూపీస్తో షాపింగ్ చేసి బిజినెస్ ప్లాన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ బిజినెస్ ప్లాన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనము కార్ను ఏ విధంగా తీసుకోవాలి, మన యొక్క బిజినెస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఇది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కార్లో తిరగాలనే కళని సాకారం చేసుకోవడానికి వచ్చినటువంటి ఈ యొక్క ప్లాన్. అంటే చాలా కంపెనీస్ అన్నవి కారు కొంత టీం జరిగిన తర్వాత లేదా బిజినెస్ బాగా రన్ అయిన తర్వాత కార్ ఆఫర్ అనేది ఇస్తూ ఉంటాయి. అంటే మనకి గిఫ్ట్ కార్డ్ కింద ఇస్తూ ఉంటాయి. కానీ ఈ బిజినెస్లో స్టార్టింగ్లోనే మనకి కార్ అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కార్ని మనం పొందాలంటే మనము ఎంత టీం చేసి ఉండాలనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి, మన కంపెనీ వచ్చేసరికి అలా నిస్సాన్ కార్ కంపెనీతో టైఅప్ అయి ఉంది. ఇక్కడ డట్సన్ రెడిగో కార్ అన్నది మనకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాడు. అయితే మనము ఈ డస్టన్ రెడిగో కారే తీసుకోవాలనే రూల్ ఏం లేదు. నిస్సాన్ కంపెనీలో మనకి 3 కార్స్ ఉన్నాయి. అదేంటంటే డట్సన్ రెడిగో అండ్ డట్సన్ రెడిగో ప్లస్, ఈ 3 కార్లు ఉన్నాయి. దాంట్లో మీకు నచ్చిన కార్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కంపెనీ మనకి కారు ఇస్తుంది అని మనము చెప్పుకున్నాం కదా, తమ్నైల్లో కూడా రాసుకున్నాం కదా. ఇక్కడ కంపెనీ కారు మనకు ఇవ్వడం లేదు. అయితే షోరూమ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ షోరూమ్ ప్రైస్లో మనకు 60,000 రూపాయల డిస్కౌంట్ అయితే ఇప్పిస్తుంది కంపెనీ. అయితే ఈ 60,000 రూపాయల డిస్కౌంట్ అనేది కంపెనీ మనకి ఇప్పించి మన పేరు మీదకి ఇన్స్టాల్మెంట్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క 60,000 రూపాయల షోరూమ్ ప్రైస్ కింద డిస్కౌంట్ మనకి రావాలంటే మన డైరెక్ట్ డౌన్లైన్లో 7 మెంబర్స్ అయి ఉండాలి. అంటే మన డైరెక్ట్ స్పాన్సర్ మనము 7 మెంబర్స్ని ఎప్పుడైతే జాయిన్ చేస్తామో అప్పుడు కంపెనీ మనకి షోరూమ్ ప్రైస్ కింద అంటే కార్ షోరూమ్ ప్రైస్ కింద మనకు 60,000 రూపీస్ అన్నది ఇక్కడ డిస్కౌంట్ ఇప్పించి మనకి కార్ అయితే వచ్చే విధంగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కార్ తెచ్చుకుందాము. అయితే ఇక్కడ కారు తెచ్చుకునేటప్పుడు చాలామంది మీకు చెప్పకపోయి ఉండొచ్చు, 60,000 రూపాయల డిస్కౌంట్ అన్నది కంపెనీ మనకి ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్ ఛార్జెస్
అవి ఇవి కలుపుకొని కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మనం భరించిన తర్వాత కార్ని అయితే మనము తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న తర్వాత కార్ అన్నది ఇన్స్టాల్మెంట్ రూపంలో మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. ఈ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలంటే ఏం చేయాలి? సింపుల్, ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది మనకి అంటే మంత్లీ 15 పేర్స్ అదే అయ్యే విధంగా, అంటే మీ టీంలో మీకు మంత్లీ 15 పేర్స్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కంపెనీయే మీకు పేర్ కింద 2000 అండ్ అలాగే మంత్లీ 15 పేర్స్ చేశారు కాబట్టి 6000 ఈఎంఐ కంపెనీ. మీరు మంత్లీ 15 పేర్స్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మీకు కంపెనీయే 30,000 రూపీస్ అంటే ఫర్ పేర్ 2000, 15 into 2 30,000 రూపీస్ అనేది మీకు బిజినెస్ ప్లాన్ కింద మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ అలాగే 6,000 రూపీస్ కంపెనీయే కార్ యొక్క ఈఎంఐ అనేది చెల్లిస్తుంది. ఇక్కడ మంత్లీ 15 పేర్స్ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కంపెనీ మనకు 6,000 రూపీస్ ఈఎంఐ కారు పేమెంట్ అనేది చేస్తుంది. కాబట్టి మనము చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ మన టీంని మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన డైరెక్ట్ స్పాన్సర్ కింద 7 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. ఆ కింద టీంని మనం బిల్డ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే మనము కారు పొందవచ్చు అండ్ కారు నెల ఇన్స్టాల్మెంట్స్ని కూడా మనము కంపెనీ నుంచి పొందవచ్చు. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మనకి కారుని వాళ్ళు డైరెక్ట్ ఇవ్వడం లేదు, అంటే కారు షోరూమ్ ప్రైస్ మీద 60,000 రూపాయలు డిస్కౌంట్ ఇప్పిస్తూ ఉంది అండ్ అలాగే ఇన్స్టాల్మెంట్ అనేది మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. ఒకసారి కంపెనీ యొక్క వర్క్ ప్లాన్ని మనము పరిశీలించినట్లయితే ఫస్ట్ వచ్చేసరికల్లా మనకు 2:1 ఆర్ 1:2 పేర్ జత ఉండాలి. అంటే లెఫ్ట్లో ఇద్దరుండి రైట్లో ఒకరన్నా ఉండాలి, లేదా రైట్లో ఇద్దరుండి లెఫ్ట్లో ఒకరన్నా ఉండాలి. ఇది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం నుంచి మీకు 1:1 పేర్ కింద కౌంట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ పేర్కి మాత్రము 1:2 ఆర్ 2:1లో 2000 అండ్ నెక్స్ట్ అన్వర్డ్స్ 1:1 పేర్లో మీకు 2000 రూపీస్ అయితే కంపెనీ, అంటే ఎవ్రీ పేర్కి మీకు 2000 రూపీస్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మనకి రెడ్ కలర్లో కొన్ని నెంబర్స్ ఇచ్చారు చూడండి, 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21. ఈ పేర్ ఆఫ్ ఇన్కమ్ అన్నది మనకు రాదు అని చెప్తున్నాడు. ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నెంబర్స్ పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క బైనరీ ఇన్కమ్ అన్నది మీకు యాడ్ కాదని చెప్తూ ఉన్నాడు. డైలీ సెల్లింగ్ కింద 4 పేర్స్, అంటే ప్రతిరోజు కూడా 4 పేర్స్ వరకు, అంటే పేరు 2000, 4 into 2 8,000, అంటే ప్రతిరోజు కూడా 4 పేర్స్ వరకు చేసుకోవచ్చు, 8,000 రూపీస్. ఈ విధంగా మ్యాక్సిమం మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మనకి ఒక ఐడి కింద 2,40,000 రూపాయల వరకు తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రతిరోజు 4 పేర్స్ మనం వేసుకున్నా కూడా మంత్లీ ఎన్ని పేర్స్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. వాటికి ఇంటూ 2000 వేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఒక ఐడి కింద ఒక నెలలో మనము 2,40,000 రూపాయల వరకు ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా సంపాదించుకోవచ్చు అనేది చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మీరు పేర్స్, అంటే మీ టీం అన్నది పేర్స్ చేస్తూ పోవాలి. అయితే మీరు 7 మెంబర్స్ డైరెక్ట్ జాయినింగ్ చేసిన తర్వాత మీరు 8 మెంబర్ని జాయిన్ చేయాలన్నా మీ టీం కిందకి వేసుకోవాల్సి ఉంటుంది మీరు. కాబట్టి ఇక్కడ టీం అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక నెల రోజుల లోపలనే 2,40,000 రూపాయల వరకు మీకు సంపాదించుకునే అవకాశం ఉంది. అండ్ అలాగే కార్ కంతు దీనిలోనే వెళ్ళిపోతుంది అండ్ కార్ కూడా మీ సొంతం అవుతుంది. సో ఈ బిజినెస్ ప్లాన్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్గా వీరైతే మనకు ఎంకేర్ నెట్వర్క్ వాళ్ళైతే మనకు అందించారు. అయితే దీనిలో వచ్చినటువంటి అమౌంట్ అనేది మనకు వీక్లీ పే అవుట్ కింద ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే బెనిఫిట్స్ ఆఫ్ సిల్వర్ ప్రమోటర్ అన్నాడు. ఇక్కడ సిల్వర్ ప్రమోటర్ అన్న, గోల్డ్ ప్రమోటర్ అన్న, సింపుల్ నీవు నీ డౌన్లైన్లో జాయిన్ అయినటువంటి వ్యక్తుల యొక్క ఐడీస్ని యాక్టివేట్ చేయాలంటే కంపెనీ కొన్ని పిన్స్ని ప్రొవైడ్ చేస్తుంది మనకు. ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిన్స్ని మనం పర్చేజ్ చేయాలి అంటే మనము కంపెనీ కింద ఇంత మొత్తం లోపల అమౌంట్ పెట్టేసి మనం కంపెనీ నుంచి పిన్స్ని పర్చేజ్ చేయడము, ఇది అనమాట. ఇది మనకు పెద్దగా అవసరం లేదు, మన సీనియర్స్ చూసుకుంటారు. మీరు మీ టీంని బిల్డ్ చేస్తున్న తర్వాత మీకు అవసరం అయ్యేదే ఈ సిల్వర్ ప్రమోటర్ అండ్ ఆల్సో ఈ గోల్డ్ ప్రమోటర్. సిల్వర్లో అయితే 25,000 కంపెనీకి పెట్టి మనం పిన్స్ పర్చేజ్ చేయొచ్చు. గోల్డ్ ప్రమోటర్లో అయితే మనం 55,000 కంపెనీకి పెట్టేసి పిన్స్ని పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు గోల్డ్ ప్రమోటర్, సిల్వర్ ప్రమోటర్ అయితే ప్రతి పిన్ నుంచి మనకి కొంత మొత్తం లోపల లాభం అనేది వస్తుంది. అక్కడైతే 25 రూపీస్ లాభం వస్తుంది సిల్వర్ ప్రమోటర్లో. అదే గోల్డ్ ప్రమోటర్లో అయితే 80 రూపీస్ వస్తుంది మనకి, అది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనము ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ కంపెనీ కొన్ని మనకి రివార్డ్స్ని ప్రొవైడ్ చేసింది. ఈ రివార్డ్స్ ఏంటంటే పేర్స్ అనమాట. 10x10 అంటే 10 జతలు, 10x10 పేర్స్ ఉన్నట్లయితే మనకు ఒక వాచ్, బ్రాండెడ్ వాచ్ ఇచ్చాడు. అది 10 డేస్లోనే కంప్లీట్ చేయమని చెప్పాడు. 35x35 అంటే పేర్స్, అక్కడ మనకు 45 డేస్లో దీన్ని మనము కంప్లీట్ చేసినట్లయితే మనకు ఒక మొబైల్ ఫోన్. అలాగే 125 పేర్స్ ఉన్నట్లయితే 90 డేస్లో మనకి వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్. అండ్ అలాగే 250 పేర్స్ ఉన్నట్లయితే 180 డేస్లో మనకు ఎల్సిడి టీవీ. అండ్ 500 పేర్స్ 240 డేస్లో ఉన్నట్లయితే మనకు ఒక బైక్. అండ్ 1600 పేర్స్ 360 డేస్ అంటే 1 ఇయర్లో మనం చేసినట్లయితే మనకు ఆల్టో కార్ అన్నది బహుమతిగా ఇస్తానని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ 4000 పేర్స్ ఉన్నట్లయితే 540 డేస్లో హోండా అమేజ్.
9,900 పేర్స్ ఉన్నట్లయితే 1,000 డేస్లో మనకు హ్యుందాయ్ క్రిటా ఫేస్ లిఫ్ట్ కార్ అనేది కంపెనీ రివార్డ్ కింద మనకైతే ఇక్కడ ఇచ్చింది. సో ఈ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ చూడవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసుకున్నాం లీగాలిటీ. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు MSMEలో ఉంది, అలాగే పాన్ కార్డు, ట్యాక్స్ చెల్లించేటటువంటివి అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మాయాకేర్ ట్యాక్సీ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోండి. KNPMO 02929D అని డైరెక్ట్ మనకు ఇచ్చేశారు నెంబర్. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేశారు, క్యాష్ ఆర్ చెక్ చూసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఈ కంపెనీలో ఏ విధంగా రిజిస్టర్ కావాలి, కంపెనీ యొక్క సైట్ ఏంటని ఇక్కడ ఇచ్చాడు, www.mayacare.in అని కంపెనీ సైట్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా డైరెక్ట్ ఇచ్చేశారు, మనకి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, వెబ్సైట్ ఇచ్చారు, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది మొత్తం ఇచ్చాడు. కాన్పూర్లో ఉన్నట్లు మనకైతే అడ్రస్ అనేది చూపించాడు ఇక్కడ మనకి. నేను చూసినటువంటి ప్లాన్లో ది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లేదా ఒక పూర్ ఫ్యామిలీ 7 మెంబర్స్ని డైరెక్ట్ జాయిన్ చేసి కార్ అనేది తీసుకొచ్చుకొని రన్ చేసుకోవచ్చు. అంటే ఇంత మంచి ప్లాన్ అన్నది నేను ఎక్కడ చూడలేదు. అండ్ అలాగే మనకు ప్రతి పేరుకి 2,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి ఈ బిజినెస్ ప్లాన్ అనేది ఒక ఎక్స్ట్రానరీ ప్లాన్ అని చెప్పవచ్చు మనము. అయితే ఈ యొక్క కారు మనము పొందడానికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కంపల్సరీ మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమి పెద్దగా ఏమి ఉండవు, ఏం లేదు. మనము 7 మెంబర్స్ని ఎప్పుడైతే డైరెక్ట్ జాయిన్ చేస్తామో అప్పుడు మనము కార్కు ఎలిజిబుల్ అవుతాము. ఈ కార్కి ఎలిజిబుల్ అయిన తర్వాత కంపెనీ 60,000 రూపాయల షోరూమ్ ప్రైస్ మీద మనకు డిస్కౌంట్ ఇప్పిస్తుంది. మనము కారు తీసుకొచ్చుకున్న తర్వాత ఇన్స్టాల్మెంట్లో మనము డాక్యుమెంట్ అంటే కారు తెచ్చుకునేటప్పుడు మనకు కొంత డాక్యుమెంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, అవి మనం భరించాలి. తర్వాత కంపెనీ మంత్లీ 15 పేర్స్ చేస్తే మీకు 30,000 అండ్ అలాగే 6,000 EMI ఫండ్ ఇస్తుందని చెప్తుంది. మీరు 15 పేర్స్ కాదు, ఎక్కువ చేసినా పర్లేదు, తక్కువ చేసినా పర్లేదు. ఒకవేళ 15 పేర్స్ కంటే ఎక్కువ చేస్తే మీకు కంపెనీ 6,000 EMI ఇస్తుంది. 15 పేర్స్ కంటే తక్కువ చేస్తే కంపెనీ 6,000 EMI ఇయ్యదు. మీరు వచ్చినటువంటి ఇన్కంలో మీరు సొంతంగా కూడా కట్టుకోవచ్చు. లేదా అసలే బిజినెస్ జరగలేదు, మీకు మీ కింద ఒక్క పేరు కూడా రాలేదు ఒక మంత్లో అంటే మీరు సొంతంగా మీ డబ్బులు పెట్టి మీరు కార్ యొక్క ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనము కార్ అన్నది ఏది ఏమైనా కూడా కార్ అన్నది మనము తెచ్చుకొని నడుపుకోవచ్చు మనము భరించే లక్షణాలు ఉంటే. సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ బిజినెస్. సో అందుకే ఈ బిజినెస్ అనేది చాలా బాగుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఈ బిజినెస్ అనేది ఒక వండర్ఫుల్ అని చెప్పవచ్చు. So thank you guys, thank you very much, thank you for watching my video. Please subscribe IISS Multi channel.